చక్రధరం ఉదయం నిద్రలేచేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంది. సామాగ్రితో లక్ష్మీదేవి ఆశ్రమానికి వెళ్లినట్టు కబురు తెలిసింది. నవ్వుకున్నాడు. అమ్మ మంచిది, నా కోరిక కాదందు అనుకుంటూ త్వరగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లాడు స్నానం ముగించి. అతడు విషయమంతా విని బాధపడ్డాడు. ఏం చేయగలం చక్రధరం గారు, ఇటువంటి వాళ్లు చీడపురుగులు. ఇటు సంఘానికి అటు ప్రభుత్వానికి కూడా అరిష్టమే ఇటువంటి వాళ్లుంటే. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఊరి నుంచి సాధ్యమైనంత త్వరలో వెళ్ళిపోవడం మంచిది. అంత పిరికివాణ్ణైతే అసలు ఈ ఊరు రానేరాను. సింహంతో చెలగాటం మొదలు పెట్టే ఉన్ను. మరి ఏది దారి? ఇక మీకు చూడండి ఎటువంటి అగ్ని పరీక్షలు ఎదురవుతాయో. వందనాదేవి సంగతి అటుంచి ఆయన ఆశలు ఒమ్మైనాడు. మీకు కూడా అంత అపకారం తలపెట్టక మాండ మీ మామయ్య. ఏం జరిగినా ఏ న్యాయస్థానాలు ఏమీ చేయలేవు ఇటువంటి వయోముఖ విషకుంబాలను. సరే చూద్దాం. ఈ దెబ్బతో ఈ దుర్మార్గ ప్రపంచం నుండి నేనైనా పోవాలి, లేకపోతే ఈ పల్లెకు ఈ దుర్మార్గుడి పీడైనా వదిలించాలి. ఏదో ఒకటి తేల్చేస్తాను. వెళ్లిపోతున్న చక్రధరాన్ని వీపు తట్టి హెచ్చరించాడు ఆఫీసర్. ఆవేశం తగ్గించుకుని ఒకసారి ఆలోచించండి, అనర్థాలు కొని తెచ్చుకోకండి అంటూ. అది సరే, ఒకటి అడగమంటారా? అడగండి. అవసరమైతే మీరు న్యాయానికి నిలబడతారా? అంటే మీరే చెప్పారుగా నాకు ఎదురవబోయే పరిస్థితి. ఏ విషయంలోనైనా అవసరమైతే నాకు మీ సహకారం ఉంటుందా అని. పూర్తిగా ఉంటుంది. విష్ యూ గుడ్ లక్. చక్రధరం చేతిని స్నేహపూర్వకంగా నొక్కి వదిలేశాడు ఆఫీసర్. అతడు ఇంటికి తిరిగొస్తుంటే దారిలో ఎందరో ఎదురుపడి వింతగా అతడి ముఖం చూడసాగారు. వయస్సులో హోదాలో పెద్దవాళ్లమనుకునేవాళ్లు ఒకళ్ళిద్దరూ అతన్ని ఆపి అడిగేశారు ముఖం మీదే. ఏమయ్యా చక్రధరం, ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాం కానీ ఇదేం గుణం? నువ్వు డాక్టరీకే వచ్చావా ఈ ఊరు? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? విస్తుపోతూ అడిగాడు చక్రధరం. అవునయ్యా, పేషెంట్ల సంగతి వదిలేసి రాత్రింబవళ్ళు ఆశ్రమంలో ఉంటున్నావట. రామయ్య కూతుర్ని చేసుకుంటానని నమ్మించి మాధవయ్య కూతురు వల్ల పడ్డావట. నిర్ఘాంతపోయిన చక్రధరం తేరుకొని అసలు సంగతి వివరించేలోగా వారు చిత్తం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరికొంత దూరం నడిచేసరికి మరొక వ్యక్తి ఆపుచేశాడు. ఏమయ్యా చక్రధరం, మీ మామయ్యకి ఎదురు తిరుగుతావా? లక్షణంగా పిల్లని పెళ్లి చేసుకుని ఆయన చెప్పినట్టు విను, బాగుపడతావు అని హితబోధ చేస్తూ సాగిపోయాడు. ఇల్లు చేరేసరికి ధర్మయ్య మాస్టారు రమ్మంటున్నారనే కబురొచ్చింది. ఈ ఎడారిలో నారికేళం లభించినంత సంతోషమైంది చక్రధరానికి ధర్మయ్య పేరు వినగానే. ఇంతవరకు చికాకులో అతడాక ఆ విషయం గుర్తుకే రాలేదు. ఆయన ఏమైనా సలహా చెప్పగలరనే ఆశతో వెంటనే అటు నడిచాడు. వందన, నువ్వు కూడా చాలా అదృష్టవంతులే నాయనా అంటూ ధర్మయ్యే ముందుగా పలకరించాడు. అయితే విషయమంతా విన్నారా అని అడిగాడు చక్రధరం. రామయ్య ఊళ్ళో లేడట. బహుశా వాళ్ళకా పని పురమాయించి అనుమానం తన మీదకు రాకుండా ఉండడానికే అలా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడేది దారి మాస్టారు? గంభీరంగా భావయుక్తంగా విచారంగా నవ్వాడు ధర్మయ్య. దారి ఇక మీ మామయ్య చూపిస్తాడు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కర్తవ్యం బోధపడకుండా ఉంది మాస్టారు. ఇక్కడుండి పిరికి వాళ్లకు మళ్ళీ పారిపోవడం లేదు. ఇక్కడుంటే గొడవలు తప్పవు. నేనొక్క మాట అడగనా చక్రి? అడగండి మాస్టారు, మీకు అభ్యంతరం ఏమిటి? ప్రమాదం జరగకుండా రక్షించావు సరే, బాగానే ఉంది. కానీ ఆ సమయంలో నువ్వెందుకు అక్కడున్నావు? మాస్టారు, ఉలిక్కి పడ్డాడు చక్రధరం. మీరే నన్ను అనుమానిస్తున్నారా? ప్రేమపూర్వకంగా చిరుహాసం చేస్తూ చక్రధరం శిరస్సు నిమిరాడు ధర్మయ్య. లోకం అనుమానిస్తోంది. అంత పాపానికి నేను ఒడికట్టలేదు, వక్రంగా ఆలోచించలేదు. కానీ కారణం అడగకుండానే తెలుసుకోవడానికి నేను సర్వజ్ఞుణ్ణి కాదు కదా నాయనా. దీర్ఘంగా నిట్టూరిచ్చాడు చక్రధరం. నేత్రాలు సజలమయ్యాయి. మాస్టారు, నాకు తండ్రైనా గురువైనా మీరే. మీకు చెప్పడానికి అభ్యంతరం లేదు. నేను వందనాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వందన ఒట్టి ముగ్ధ. ఎంత తెలివైందో అంత అమాయకురాలు కూడా. ఎప్పుడు ఆ విషయం అడగబోయినా అనేకమైన అడ్డంకులు వస్తున్నాయి. ఒక పక్క చిన్నమావయ్య అత్తయ్య కక్షగట్టారు. మాస్టారు, ఎవరికీ చెప్పకూడదనుకున్నా మీకు చెప్పవలసి వస్తోంది. నిన్న రాత్రి కడసారి అస్త్రంగా మంగనే నా దగ్గరకు పంపించారు కన్నీళ్లతో కరిగించమని. ఇక నాకు చిరాకెత్తిపోయింది. సమయం కూడా మించిపోతోంది. ఆ రోజు అనే ఉద్దేశం కలిగింది. ఎన్నో ఆలోచనలతో నిద్రపట్టలేదు. ఆ రాత్రికి రాత్రే వందంతో మాట్లాడేసి త్వరలో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరాను ఆశ్రమానికి. నా దగ్గర నుండి ఎటువంటి సహాయం పొందడానికి వందన నిరాకరించి సంకోచిస్తోంది. అందుకే సమయాలు కూడా గమనించకుండా అలా ఆవేశించిన వాళ్లా వెళ్లిపోయాను ఆశ్రమానికి. తల పంకించాడు ధర్మయ్య. చూసావా భగవద్విలాసం.
వందనకు రాబోతున్న అపాయమే ఆమెపై ప్రేమగలని హృదయంలో అటువంటి అశాంతిని రేకెత్తించింది. ఆ ప్రేమే నిన్నలా నిలవనీయకుండా లాక్కుపోయి వందను రక్షింపజేసింది. విస్తుపోయాడు చక్రధరం. అంతేనంటారా? అంతే. తదాస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు ధర్మయ్య. ఇంకా ఆ ఆశీర్వాదం పూర్తయిందో లేదో వందనాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. చక్రధరం ఆశ్చర్యపోయాడు ఆమెను చూసి. కొబ్రంపరా మాస్టారు అంది వందన. అవునమ్మా అన్నాడు ధర్మయ్య. అమ్మ ఆశ్రమంలో ఉందా వందనా అని అడిగాడు చక్రధరం. ఉన్నారు. కాని ఎవరు రమ్మన్నారు? ఏమిటి మార్పులు అడుగడుగునా? తీక్షణంగా ప్రశ్నించింది వందనాదేవి. వందనా ఏంటిది? నివ్వెరపోతూ ప్రశ్నించాడు చక్రధరం. అవును, మిమ్మల్ని ఆశ్రమంలో మళ్లీ అడుగు పెట్టవద్దని చెప్పాను కదా. మీరిక్కడికి డాక్టర్గా పనికొచ్చారా? నన్ను కాపలా కాయడానికి వచ్చారా? నా దారిన నన్ను పడి ఉండవండి. మీ పనేదో మీరు చూసుకోండి. వందనా! ధర్మయ్య అదిలింపుతో వందనాదేవి వాక్ప్రవాహం ఆగిపోయింది. చక్రధరం, నువ్వెళ్ళు, మళ్లీ కొలుద్దాం అన్నాడు ధర్మయ్య. అయిష్టంగానే కదిలిపోయాడు చక్రధరం. అతడికి బాగా కోపం వచ్చినట్టు అరుణవర్ణం దాల్చిన అతడి వదనం చెప్తోంది. సరేలే, మళ్ళీ నీ తోటలు అడుగు పెట్టను కోపంగా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వందన బలవంతంగా ఏడుపుని ఆపుకుంటున్నట్టు ధర్మయ్య గ్రహించాడు. వందన, ఇలా కూర్చో అమ్మా అనునయంగా పలికాడు. మౌనంగా కింద కూర్చుంది వందనాదేవి. నివేదన పూర్తిగా చదివేశావా అమ్మా? ఒకసారి చదివేశానండి, మళ్ళీ చదువుతున్నాను. ప్రసంగ ధోరణి మారడంతో వందనాదేవి హృదయగత స్థితి కూడా మారి స్వచ్ఛంగా మాట్లాడగలుగుతోంది. అసలు నేనే వద్దామనుకున్నానండి. ఇంతలో మీరు కబురు పంపారు. ఎందుకు కబురు పంపానో తెలుసా? పుస్తకాల కోసం కాదు. తెలుసండి. రాత్రి ప్రమాదం విషయం బహుశా బావ చెప్పుంటారు. లేదు, అందుకు కాదు. అయినా అతడు ఆ విషయం నాకు చెప్పలేదు. నీలాగే అతడికి కబురు పంపాను. నాకు విషయమంతా పూర్తిగా వేకునే తెలిసింది. చేతికి చిక్కిన వాడిని శిక్షించకుండానే వదిలేశావట. నీ హృదయం చాలా గొప్పదమ్మా. వందన మాట్లాడలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. వందన, వాత్సల్యపూరిత స్వరంతో పిలిచాడు ధర్మయ్య. నీతో మాధవయ్య ఎప్పుడూ మాట్లాడడం గాని, కనీసం కన్నెత్తి చూడడం గాని లేదు. కాని నిన్న నేనొచ్చేసరికి గ్రీష్మతాపానికి ముకుళించిన కుసుమం మలయమారుత స్పర్శకు సేదతీరి కళకళ్లాడినట్టయింది వందనాదేవి వదన బింబం. ఆ వదనంలో ఎన్నడూ అంత సంతోషాన్ని చూడని ముసల ధర్మయ్య కూడా అమితాశ్చర్యం పొందాడు. నిన్న ఉదయం ఆలయానికి వెళ్ళానండి అంటూ తన అనుభవమంతా వివరించి చెప్పింది వందనాదేవి. పూర్తిగా విషయం విన్న ధర్మయ్య, అయితే ఏం గ్రహించావు అని ప్రశ్నించాడు. నాకేం అర్థం కాలేదండి. మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. నీపై ఆ మాధవుడికి దయ కలిగిందమ్మా వందన. ఇక నీ జీవితంలో మురళీ గానం వినిపిస్తోంది. రాధామాధవుడు నిన్ను అనుగ్రహించాడు అంటే? అయోమయంగా ప్రశ్నించింది వందన. రాధకు మాధవుడు ఈడైనట్టు నీకు జోడు లభిస్తున్నాడమ్మా. అదే చెప్పాడు ఆ గోపాలస్వామి నీకు అంటూ వందన ముఖం పరీక్షగా చూసిన ధర్మయ్యకు ఆశాభంగమే అయింది. చిన్నబోయిన ముఖాన్ని బాగా వాల్చి కాలి బొటనవేలుతో నేలను రాస్తూ దీనస్వరంతో అంది వందనాదేవి. నాకటువంటి కోరిక లేదు మాస్టారు. జాలిగా ప్రేమగా నవ్వాడు ధర్మయ్య. నీకు లేకపోయినా ఆ దైవానికుంది. అందుకే నిన్ను అజ్ఞానంలో పడద్దని ఆ దైవం హెచ్చరించాడు. నేను అదే చెప్తున్నాను. మాస్టారు. అవును వందన, నా మీద నీకు గౌరవం ఉంది కదూ. అదేంటి మాస్టారు ఈ ప్రశ్న మీరు నన్ను అడగడం? నవ్వాడు ధర్మయ్య. అడగవలసినప్పుడు అడగాలి మరి. చెప్పండి, నన్నేం చేయమంటారో. ఏమీ చేయనక్కర్లేదు. వివేకంతో మొసులుకో. నువ్వెప్పుడూ వివేకవంతురాలివేనని నా నమ్మకం. ఆ నమ్మకం అలా ఉండని. చెప్పండి మాస్టారు, నా కర్తవ్యం ఏమిటో. చెప్తున్నాను. చక్రధరం నిన్ను వివాహం చేసుకోవడానికి మనసారా అంగీకరించాడు. అందుకు అడ్డు చెప్పకు. చాలాసేపు మాట్లాడలేదు వందన. కడుకు మెల్లగా తలెత్తంది. మాస్టారు, మీ మాట మేరను. కాని మనిషిలో జాలి కలకాలం నిలబడుతుందంటారా? చక్రధరం విషయం నాకు తెలుసు. అతడు ఉత్తముడు. ఒకసారి చేసుకున్న నిర్ణయం మార్చుకోడు. చపలచిత్రుడు కాదు. నీపై జాలిపడ్డం లేదు. నీ సుగుణాలను మనసారా ప్రేమిస్తున్నాడు. అయితే ధన్యురాల్నే. కాని నా కోరికొక్కటే. నేను నాన్న సేవల నుండి ఎప్పుడూ దూరం కాకూడదు. అలాగే, తదాస్తు. చక్రధరంతో నేను మాట్లాడతాను. మీ ఇష్టం. నేను వెళతానండి. నమస్కారం. మనోభీష్ట సిద్ధిరస్తు. ఆర్ద్ర నయనాలతో అనురాగపూరిత దృష్టులతో సాగిపోతున్న వందనాదేవిని చూస్తూ ఉండిపోయాడు వృద్ధుడు. వెళ్ళిపోతున్న వందన అనుకుంది, పెద్ద నోటితో ఆశీర్వదించిన మాటలెప్పుడూ వృధా పోవు.
ఆశ్రమానికి తిరిగొచ్చిన వందనాదేవి వదనం నూతన తేజో వికాసంతో ఉండడం గమనించిన లక్ష్మీదేవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఎక్కడికి వెళ్ళావు? మాస్టర్ దగ్గరకు. సరే, కానీ పుస్తకాలు కావలిస్తే ఎవరి చేతనైనా తెప్పించుకో, నువ్వు వెళ్లకు. అసలే నిన్ను చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పట్టపగలు కూడా ఎవరేం చేయగలరత్తయ్య? అయినా పైన భగవంతుడు లేడా? ఈ కలి ప్రపంచంలో ముందు దుర్మార్గులు అక్రమాలు జరిగిపోతాయి, ఆ తర్వాత భగవంతుడు ఎలానూ ఉంటాడు, అది వేరే సంగతి. రా భోజనానికి. బావ వచ్చి వెళ్ళారా? రాలేదు, ఇంకా లేచాడో లేదో. ఒకసారి వెళ్ళి చూసిరానా ఏంటి? నాకు ధర్మయ్య మాస్టర్ ఇంటి దగ్గర కనిపించారత్తయ్య. మరిలా రాలేదేం? ఆశ్చర్యంగా ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమో, కారణం చెప్పలేకపోయింది వందన తన నోటితో. అంతలో కాంపౌండర్ వచ్చాడు. డాక్టర్ గారు భోజనం అక్కడికే తెమ్మన్నారు, క్యారియర్లో పెట్టేవాణ్ణి, నేను తీసుకువెళతాను. అదేం? తెల్లబోయింది లక్ష్మీదేవి. వందన చాటుగా కళ్ళు తుడుచుకుంది. ఒకసారి నేను వెళ్ళరానా ఏంటి? తిరిగి వందనని అడిగింది లక్ష్మీదేవి. ఎందుకులే అత్తయ్య, ఏం పనులున్నాయో పెట్టిచ్చాయి, మనం సాయంత్రం వెళ్ళొచ్చు అంది వందన లేని గంభీరత తెచ్చిపెట్టుకుని. అవునండి, మిమ్మల్ని ఎవరిని అసలు బయటికే రావద్దన్నారు, చాలా జాగ్రత్తగా ఉండమన్నారు అన్నాడు కాంపౌండర్. సరే అంది లక్ష్మీదేవి. వందనకు రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన, తన నిర్ణయాన్ని బావకెలా తెలియజెప్పాలా అని. అత్తయ్య తనను ఏంటో విశేషమైన ప్రేమాభిమానాలతో చూస్తోంది. ఎప్పుడూ అత్తయ్యకు నేనంటే అభిమానమే, కానీ ఇప్పుడు మరీ అభిమానంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. బావ ఏమైనా చెప్పారేమో అనుకోగానే సిగ్గు ఆవరించేసింది. ఒకనాడు లక్ష్మీదేవి వెళ్ళింది, కానీ చక్రధరం చాలా పనులున్నాయని సాకు చెప్పి తప్పించుకున్నాడు. వందన తనే వస్తానంటోంది నువ్వు రాకపోతే. చక్రధరం ఆ మాటలు నమ్మలేదు, కానీ పైకన్నాడు. ఏంటమ్మా అంత బలవంతం? ఇదివరకు మీరంతా రమ్మంటేనే వచ్చేవాణ్ణా? నాకు ఊపిరాణి పనులున్నాయి, నువ్వెళ్ళు, ఎవరూ రావద్దిక్కడకు. విషయాలేమైనా ఉంటే కబురు చేస్తుండండి. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. 4వ రోజున మునసబు రామయ్య ఊళ్ళోకి దిగాడు. ఏమీ ఎరగనట్టే ఉంది పైకి ధోరణి. అలాగే ఉంటాడు, కానీ ఏవో గోతులు తీస్తుంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నారు శేషారెడ్డి అతని స్నేహితులును. ఒకవేళ మామయ్యకు తెలియదేమో ఈ సంగతి, అత్తయ్య చేయించిందేమో అన్నాడు చక్రధరం సాలోచనగా. గలగలా నవ్వాడు శేషారెడ్డి. ఒరే చౌదరి, ముక్కుకు సూటిగా పోతావు. వట్టి కోపమే కాని నీకు ఈ లౌక్యాలేమీ తెలియవురా బాబు. తాచుకు కూరల్లోనే విషం, మీ మామకు నిలువెల్లా విషం, ఏమనుకున్నావో చూస్తుండు. మళ్ళీ ఏదో పెద్ద పనే చేస్తాడు. వారం రోజులు తిరగకుండానే అంత పని జరిగింది. రామయ్య పొలంలో పాళేళ్లను పట్టపగలే దౌర్జన్యంగా కొట్టి అక్కడ కుప్ప నిరుపిళ్లు ధాన్యం అక్రమంగా 10 బస్తాలు చక్రధరం, శేషారెడ్డి అతని అనుయాయులు పట్టుకుపోయారని, అందుకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు గాను కోర్టుకు హాజరవ్వాల్సిందిగా శ్రీముఖం. అందుకు సాక్షులు కరణం, అతడి కొడుకు, ఇంకా ఎవరెవరో 4 కూలివాళ్లు. దెబ్బలు తింది రామన్న, వెంకన్న. రోగులను చూడకుండా ఎక్కడెక్కడో బాధ్యతారహితంగా తిరుగుతున్నాడు. అందువల్ల శనివారం నాటి రాత్రి ఒక గుండె జబ్బు రోగి వైద్యం కొరత వల్ల చనిపోవడం జరిగింది. ఈ విషయం దర్యాప్తుకు పెట్టబడింది. ఇందుకు చక్రధరం తగు సమాధానం ఇచ్చుకోవాలి. రెండు పిడుగుల్లాంటి తాకీదులు. అందరూ ఆశ్చర్యపోయారు. చక్రధరం కదిలిపోయాడు, కాని పైకేమీ తొణకలేదు. లక్ష్మీదేవి కంటతడి పెట్టింది. వందనాదేవి నిలువెల్లా కంపించింది. ధర్మయ్య సత్యానికి దైవబలం ఉంటుందని ఆశాభావం వెల్లడించాడు. శేషారెడ్డి భుజాలు చరిచాడు. సరే చూద్దాం, మనం ఊరుకున్న వాడే గంతులేస్తున్నాడు, నిప్పు తొక్కిన కోతిలాగా. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు అంటూ. మొత్తం మీద పల్లె జనానికి బాగా ఆహారం దొరికింది కాలక్షేపానికి. ఇదంతా నా వల్ల, నేనే దీనికి అంతకు కారణం. పిన్ని చెప్పినట్టు నేను పుట్టినప్పుడే చచ్చుంటే ఏ గొడవ లేకపోను అనుకుంటూ రాత్రింబవళ్ళు లోలోన దిగులు పడసాగింది వందనాదేవి. మనక్కల్లోలానికి తోడు మరో పక్క బాహ్య శరీరం కూడా జ్యేష్ఠమాసపు టెండలా ఉడికిపోతోంది. ఒకరోజు వందనాదేవి తెగించి శేషారెడ్డికి కన్యలతో సర్వం చెప్పివేసింది. ఓహో, అదా సంగతి. సరే, నేను మాట్లాడతానుగా అతడితో, నువ్వు నిశ్చింతగా ఉండు అని అభయహస్తమిచ్చి శేషారెడ్డి వెంటనే చక్రధరం వద్దకు వెళ్లాడు. ఏదో ఉత్తరం చదువుకుంటున్న చక్రధరం శేషారెడ్డిని చూసి పలకరించాడు. ఏంరా, ఆశ్రమం నుంచా? పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? అది సరే కాని, ఒరే, నువ్వు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళవరా? ఏడుసావు, గొప్ప ధర్మ సందేహమే కాని కేసు వాయిదా ఇప్పుడు. అవన్నీ తర్వాత, ముందు నేను చెప్పేది విను. వందనాదేవి. రెడ్డి. శేషారెడ్డి మాటలు పూర్తి కానివ్వలేదు చక్రధరం. విసుగ్గా కూర్చున్న చోటు నుంచి లేచాడు. నిష్కర్షగా చెబుతున్నాను,
నువ్వు ఆ విషయం నా దగ్గర తేవద్దు. అసలు నువ్వు ఆ విషయంలో కలిగించుకోవద్దు. అది కాదురా, అసలు సంగతి వినను. నాకన్నీ తెలుసు. నువ్విక మళ్ళీ ఆ సంగతి ఎత్తితే ఆ క్షణం నుంచి మనం విరోధులమే. చక్రి, అవును, అది వదిలే. ఇదిగో ఈ ఉత్తరం చూడు. మనిషి అంటే ఇలాగుండాలి అని సగర్వంగా చూస్తూ ఉత్తరం చేతిలో ఉంచాడు. డియర్ మిస్టర్ చక్రధర్రావు, నమస్కారాలు. చాలా రోజులైంది మనం కలుసుకుని. కానీ సుపరిమళంగా ఆ రోజు మన కలయిక, సంభాషణ నా మనసున నిలిచిపోయే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా వినవస్తాయి ఆనాటి మీ మాటలు. మీ విషయం పేపర్లో చూశాను. చూడగానే చాలా విచారించాను. నేను ఆనాడే హెచ్చరించాను, గుర్తుందా? అటువంటి ఓళ్లలో ఉద్యోగాలు చేయడం కత్తిమీద సాము వంటిది. కోర్టు కేసు విషయంలో విచారించడం మినహా నేను మీకు చేయదగ్గ ఉపకారమేమీ లేదు. సరే, రెండో విషయం, మీరు సమంగా వైద్యం చేయడం లేదనే మిషతో ఫిర్యాదులు ఒక రోగి చచ్చిపోవడం, ఈ విషయాలు ఎంక్వైరీ పెట్టారు. అక్షరాలా ఇవే కాకపోయినా ఇటువంటి అనుభవాలే నాకు జరిగాయి. అందువల్ల అవన్నీ నిజమే ఉండవని నాకు గట్టిగా తెలుసు. మీరు వేరే చెప్పనవసరం లేదు. అందుకే మిమ్మల్ని నిజమా కాదా అడిగి కించపరచదలుచుకోలేదు. అంతకంటే వేరు పదం దొరక్క ఇలా రాయవలసి వచ్చింది. కానీ మీకు ఉపకారం చేశాననే మాట అని మిమ్మల్ని అవమానించదలుచుకోలేదు. తోటి మానవుడిగా, పరిస్థితులన్నీ తెలిసిన వ్యక్తిగా ఇది నా బాధ్యతగా గుర్తించాను. అబద్ధం ఎట్లా నెగుతుంది, నాకేం భయం అని మీరనుకోవచ్చు. కానీ విశేషమేమంటే అబద్ధాలకు, దౌర్జన్యాలకే బలం ఎక్కువ. విద్యాజ్ఞానం లేని, కల్లా కపటాలెరుగని అమాయక శ్రామిక జనులను మభ్యపెట్టి ధనాశ చూపి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు ఈ పెద్ద మనుషులు. లేని వ్యక్తిని పుట్టిస్తారు. చావందే చచ్చినట్లు నమోదు చేయిస్తారు. ఇనుప కొమ్ముల వంటి ఈ సాక్ష్యాలను ఎవరూ సడలించలేరు. అందుకే నేను ముందే జాగ్రత్త పడ్డాను. ఈ విషయాలన్నీ ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసరు నా స్నేహితునికి స్నేహితుడు, చాలా సహృదయుడు. అందుకే మెల్లగా అతడితో స్నేహం సంపాదించి అక్కడి యథార్థ విషయాలన్నీ తెలియపరిచాను. ఆయన మీ పరిస్థితులన్నీ విని చాలా సానుభూతి వ్యక్తపరిచాడు. ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా పొలుగుబడి గలవారు. గొప్ప ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఉదాత్త హృదయుడు. అందువల్లనే ఈ ఎంక్వైరీని ప్రస్తుతానికి ఆపుచేసి అసలు మీ చక్రపురంలో గల కుళ్ళు రాజకీయాలు, పెద్ద మనుషుల నిజతత్వాలు ఆరాలు తీయదలుచుకున్నారు. ఈ దెబ్బతో చక్రపురంలోని అమాయక జనులకు, ఉద్యోగస్తులకు పీడ వదిలిపోతుందని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అంతా వివరంగా మాట్లాడుకుందాం. మరి సెలవు. మిత్రుడు శేఖర్. ఎగిరి గంతేశాడు శేషారెడ్డి. శేఖర్ బాబును భగవంతుడు చల్లగా చూడాలి అంటూ అసలు తానొచ్చిన సంగతి మరిచిపోయి విశేషం లక్ష్మీదేవికి, వందనాదేవికి తెలియపరిచేందుకు వెళ్లిపోయాడు. కోర్టులో ఒక పక్క చక్రధరం, శేషారెడ్డిలపై మునసబు బనాయించిన కేసు నడుస్తోంది. మరో పక్క తాను మైనరుగా ఉన్నప్పుడు అపహరింపబడిన 5 ఎకరాల పొలం కోసం మునసబు, కరణాలపై చక్రధరం వేసిన దావా నడుస్తోంది. ఈలోగా చిన్న చిన్న కలహాలకు అంతే లేకుండా ఉంది. ఊరంతా 2 పార్టీలైపోయి అసలు ముఖ్యమైన వ్యక్తుల విషయం అటుంచి ఈ అనుయాయులు, ఆశ్రితుల కలహాలు ఎక్కువైపోయాయి. ఓ రోజు శేషారెడ్డి పట్నం నుండి తిరిగొస్తుంటే చీకటి చాటున చెట్టుమాటు నుండి కర్రలతో అతడిపై పడ్డారు 2 వ్యక్తులు. కాని శేషారెడ్డి కర్రసాములో ఆ చుట్టుపట్ల అద్వితీయుడు. అందుకే అతడు వారి చేతుల్లో ఆ రాత్రి చావు తప్పించుకోగలిగాడు. ఆ 2 వ్యక్తులు మాత్రం ఆనవాలు తెలియలేదు. కాలికి బుద్ధి చెప్పారు. రోజుతూ వచ్చి ఆ సంగతి తన వాళ్లందరికీ చెప్పాడు రెడ్డి. అందరూ రోషంతో మండిపోయారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అన్నాడు చక్రధరం తల పంకిస్తూ. ఆ రాత్రే మునసబు చేలో గడ్డివామి తగలబడింది. కారణం ఎవరికీ తెలీదు. మంటలు పశువుల కొట్టానికి కూడా అంటుకుంటే పశువులన్నీ పెట్టే గోల వినిపించి దూరాన పాకలో ఉన్న జీతగాడు లేచొచ్చి అన్నింటికీ కట్టుతాళ్లు కోసేశాడు. కాని అప్పటికే ఒక ఎద్దు కాలి చచ్చిపోయింది. అది చక్రధరం, శేషారెడ్డి చేయించారని మునసబు కారాలు, మిరియాలు నూరి మరో క్రిమినల్ కేసు పెట్టాడు. కరణం కూతురు మరి 4 నదీ స్నానం చేసొస్తుంటే దారిలో శేషారెడ్డి తమ్ముడు మరి 4 యువకులు హేళనగా ఏదో అన్నారని పితూరి. దానిపైన పరమేశ్వరం ఉగ్రుడే చక్రధరం ఇంటిమీదకొచ్చి నానా మాటలు అన్నాడు. మొదట చక్రధరం తెల్లబోయాడు. తర్వాత శాంతస్వరంతో పరమేశ్వరం వీపు తడుతూ, చూడు పరం, వ్యవహారాలలా జరుగుతాయి. వాటినలా వదిలే. కాని వాటి కోసం మనం మానవత్వాల్ని విస్మరించి దిగజారిపోతేలా? ఇలా ఒకదాని వెనకొకటి రోజుకో కొత్త గొడవ లేవదీస్తుంటే దీనికంతెక్కడా అన్నాడు. పరమేశ్వరం కోపం తగ్గకపోగా మరింత ఉగ్రుడైపోయాడు. ఆ విషయం అడగడానికి నేను వచ్చాను. నాకెదురు నీతులు బోధిస్తున్నావే పెద్ద మనిషిలాగా. చక్రధరం కోపం తెచ్చుకోలేదు. చూడు పరం, గొడవల సంగతి, చిన్నతనపు అజ్ఞాన ప్రవర్తనల సంగతి మరిచిపో.
మనం సహాధ్యాయులం, స్నేహితులం. నా సంగతి నీకు తెలీదా? నేను ఇటువంటి అగౌరవమైన పనులను ప్రోత్సహిస్తానని నువ్వు అంతఃసాక్షిగా నమ్ముతున్నావా? పరం, నీ చెల్లెలు నాకు చెల్లెలే. లోకల్లోని ఆడవాళ్లందరూ ఎటువంటి వాళ్లైనా సరే నాకు తోబుట్టువులు, మాతృసమానులే. ఈ విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే, సహవిద్యార్థులను సరదాలకైనా నేనెన్నడూ హేళన చేయలేదు నా విద్యార్థి దశ మొత్తంలో, తెలుసా? అప్పటికీ పరమేశ్వరం మాట్లాడలేదు. క్రోధంగా ఉన్న అతడి చూపులు అలాగే ఉన్నాయి. చక్రధరం ఒక్క క్షణకాలం అతడి వైపు చూసి, సరే కూర్చో, ఒక్క నిమిషం అంటూ పరమేశ్వరం అంగీకరించకపోయినా బలవంతంగా కూర్చోబెట్టి నౌకరు కుర్రవాణ్ణి అప్పటికప్పుడే శేషారెడ్డి ప్రభృతుల కోసం పరిగెత్తించాడు. ఒక పావుగంటలో శేషారెడ్డితో సహా అతడి అనుచరులు 25 మంది వరకు వచ్చారు. ఏం చక్రధరం బాబు అంటూ. చూడండి రెడ్డి, మీ అందరికీ నాపై గౌరవమే కదూ? అదేంటి దొరా, నీకోసం ప్రాణాలిస్తాం, నిప్పుల్లో దూకుతాం అంటూ ఒక్కొక్కళ్లే తలలు వంచి భక్తిపూర్వకంగా నిండు హృదయాలతో చెప్పసాగారు. చాలు ఆపండి, అంతంత పనులు చేయగలవాళ్లు మరి ఎందుకిలా నా పరువు తీసేస్తున్నారు? చక్రధరం గంభీరంగా అడిగిందానికి అందరూ విస్మయంగా చూడసాగారు. మొన్న రాత్రి మునసబు గారి గడ్డివాము తగలబెట్టిందెవరు? ఈవేళ కరణంగారమ్మాయిని హేళన చేసిందెవరు? నిప్పులు కురిపించే నేత్రాలతో అడుగుతున్నాడు చక్రధరం. అప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేదు. తలలు వాల్చి నిల్చున్నారు. అందర్నీ కొద్దిసేపు పరీక్షగా చూసి చేతులు కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తూ గంభీరంగా చెప్పసాగాడు చక్రధరం. ఎవరైంది నాకు చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా నేను వినాలనుకోవడం లేదు కూడా. కానీ నాపై ఏ మూల ఏమాత్రం గౌరవం ఉన్నా మీరంతా నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక్క క్షణమాగి మళ్లీ మొదలుపెట్టాడు చక్రధరం. మన మధ్య రేగిన వైషమ్యాల ఫలితం అమాయకులపైన, అబలలపైన, నోరులేని జీవాలపైన చూపడం అవివేకం. ఇది పౌరుష లక్షణం కాదు, హీనాతి హీనమైన గుణం. కక్షలతో, క్రౌర్యాలతో మండిపోయే మనం బాగానే ఉన్నాం. ఒక నోరులేని జీవం ప్రాణాలు విడిచింది మొన్న రాత్రి మంటల్లో. ఇందుకు మీ హృదయాలు ఏడవడం లేదా? మనం ఛాతీలు విరుచుకుని గర్వంగా తిరుగుతున్నాం. ఓ ఆడపిల్ల మనం అన్న మాటలకు ఇంట్లో పడి దిగులుతో ఏడుస్తుంటే ఆ ఉసురు మనకు తగలదా? ఎదుట వాలి ఉన్న తలలు ఆ మేఘగర్జనలకు మరింత వాలిపోయాయి. మిమ్మల్ని తిట్టాలని, నీతులు బోధించాలని నా అభిమతం కాదు. కాని ఒకటి, న్యాయం కోసం పోరాడుతున్నాం మనం, అంతే. వీటిలో నుండి నీచ వ్యవహారాల్లోకి దిక్కూడదు. పాపం ఆడవాళ్లు ఇళ్లల్లో పడుండేవాళ్లు. వాళ్ళకేం తెలుసు? 10 ఏళ్ల పిల్లకెంత తెలుసో 25 ఏళ్ల స్త్రీకి అంతే తెలుసు. 4 గోడల మధ్య వాళ్ల మనసులు అంతకంటే ఎదగో. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరూ మగవాళ్లు గీచిన గీటు దాటరు. ఇష్టమున్నా లేకపోయినా తన వాళ్లు చెప్పినట్లు నడుచుకుంటారు. వాళ్ళు మాట్లాడమన్న వాళ్లతో మాట్లాడతారు, వద్దన్న వాళ్లతో లేదు. అటువంటి అమాయకులతోనా అగౌరవంగా ప్రవర్తించడం? కొంతసేపు ఆగి తిరిగి చెప్పాడు. సరే, ఆఖరిసారిగా ఒక్క మాట చెప్తున్నాను. పూజించి గౌరవించవలసిన వాళ్లని, మన అండ కింద ఆదరించవలసిన వాళ్లని కర్తవ్యం మరచి అవమానించడానికి కాదు. ఈ కండలు దేరిన శరీరాలు, ఈ మానవ జన్మలును ప్రయోజనమైన గర్వింపదగ్గ పనులు చేయాలవి. అలా మీరందరూ నా ఎదుట ప్రమాణం చెయ్యండి. ఎవరూ మాట్లాడలేదు. శేషారెడ్డి తమ్ముడు అర్జున్ రెడ్డి రోషంగా తలెత్తాడు. అయితే ఇన్ని చెప్పావు, వాళ్ళు చేసినవి చెప్పావు కావే? ఆ వేళ రాత్రి చీకటి చాటున శేషును కొట్టించడం న్యాయమా? మనిషి చావందే చచ్చాడని నీ మీద నిందమోపడం న్యాయమా? మాధవయ్య గారి ఆశ్రమానికి నిప్పండించడం న్యాయమా? ఇన్ని చేస్తున్న మొనగాళ్ల తరపున న్యాయాన్యాయాలు నిర్ణయించమని ఈ పెద్ద మనిషి పరమేశ్వరం రావడం బాగానే ఉంది, నువ్వు అడగడమూ బాగానే ఉంది. ఎరుపు జీరలతో మండిపోతున్నాయి రెడ్డి కళ్ళు. నీరసంగా నవ్వాడు చక్రధరం. శాంతించి అర్జున్, మనం సక్రమంగా ఉండడం మన ధర్మం. ఇతరుల మార్గం నిర్ణయించడానికి మనమెవరం? అయితే వాళ్ళు తిట్టినా కొట్టినా పడి చచ్చిపోమంటావా? చిరునవ్వుతో తలడ్డంగా ఊపాడు చక్రధరం. ఆత్మరక్షణ కూడదని నేను చెప్పలేదే. ఎంతకు మమ్మల్ని ఏం చేయమంటావు? అనుచితంగా ప్రవర్తించమని మాటివ్వండి. ఒక్కసారి అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. సరే చౌదరి, నీ ముఖం చూసి నీపై గౌరవం కొద్దీ మాటిస్తున్నాం. అందరూ కుడి అరచెయ్యి గుండెలపై ఆంచి చెప్పారు. మా అంతట మేము ఏ విషయంలోనూ పొరపాటుగా ప్రవర్తించాం. కానీ మా జోలుకొచ్చిన వాళ్ల మాత్రం నిర్లక్ష్యంగా వదిలివేయడానికి మేమేమీ ఋషీశ్వర్లం కాదు అంటూనే అందరూ ఒక్కసారిగా వెనుతిరిగారు. ఆగండి! పరమేశ్వరం గొంతు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఏం, ఇంకా ఏమైనా తరువాయిలున్నాయేమిటి? శేషు, అర్జున్ ఒక్కసారి అడిగారు రౌద్రాకారంతో. కాదు, ఇంకా తగ్గు స్వరంలో ఉంది పరమేశ్వరం గొంతు. మీ అందరి ఎదుట క్షమాపణ కోరుకుందామని అంటూ చక్రధరం చేతులు పట్టుకుని, చౌదరి, నిన్ను ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి నాకీ పిచ్చి రాజకీయాలతో జోక్యం లేదు.
నేను నీ మిత్రుణ్ణి అన్నాడు. చక్రధరం ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చాలా సంతోషం పరం. నిజంగా ఈరోజు మరుపురాంది. వెళ్ళు, చెల్లైతో బాధపడద్దని చెప్పు అంటూ అతడి వీపు తట్టాడు. ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరమేశ్వరం. ప్రేక్షకుల్లో కొందరు నమ్మి సంతోషించారు. కొందరికి నమ్మకం కుదరక అనుమానంగా చూశారు. ఇదేదో మళ్ళీ కొత్త పన్నాగం అని హేళనగా నవ్వాడు శేషారెడ్డి. అంత తేలిగ్గా తీసేకరెడ్డి, చూద్దాం అన్నాడు చక్రధరం. ఊరంతా అట్టుడికినట్లు ఉడికిపోతోంది. ఎవరో తిన్నగా తిళ్ళు తినడం లేదు. కంటి నిండా నిద్రపోవడం లేదు. ఎప్పుడు ఎవరింటికి ఏమాపద ముడుతుందోనన్న భయమే. ఆడవాళ్లు కూడా అది వరకు ప్రాణంగా ఉండేవాళ్లల్లా ఇప్పుడు మగవాళ్ల పార్టీని అనుసరించి వాళ్లు విరోధులైపోయారు. ఆ విరోధాలు ఎంతటివంటే ఆఖరకు వాళ్లు వీధిని నడుస్తూ ఉంటే వీళ్లు గుమ్మంలో కూడా నిల్చోలేకపోవడం. ఆ ఇల్లాలు చెరువు వద్దనుంటే ఈ గృహిణి చెరువు వరకు వెళ్ళిందేనా సరే వెనక్కు తిరిగి వచ్చేయడం. ఆవిడ గుమ్మంలో ముగ్గు వేస్తూ వేస్తూ కూడా ఈవిని చూసి పారిపోవడం. పిల్లల్ని మాట్లాడుకోవద్దని దండించడం. కర్ణాకర్ణీగా అన్నీ వింటూనే ఉన్నాడు చక్రధరం. నిస్సహాయంగా వారి అమాయక స్థితికి జాలితో నవ్వుకునేవాడు. రామయ్య పార్టీ వాళ్లు మందులకు కూడా ఆసుపత్రికి రావడం లేదు. అంతగా అవసరమైతే పట్నం పోతున్నారు. ఒకనాడు కూరగాయలవి తెచ్చిన శేషారెడ్డితో అంది వందనాదేవి. బావతో అవసరంగా మాట్లాడాలి నేను. ఒకసారి ఇక్కడకు రమ్మను శేషన్నయ్య, లేకుంటే నేనే వస్తానక్కడికి. ఇంకెవరితోనైనా చెప్పిస్తానులేమ్మా. నేను ఈ విషయాల్లో కలగజేసుకుంటే నా స్నేహమే మానుకుంటాడట. అదేం? ఏమో, నాకేం తెలుసు. సరే, మరి ఎవరిచేతనైనా నేను కబురింపినట్టుగా చెప్పించు. సాయంత్రం వరకు చూసి వందన తానే బయలుదేరింది ఆసుపత్రికి. ఏం ఇలా వచ్చావు అని అడిగాడు చక్రధరం తలెత్తకుండానే. వందన మాట్లాడలేదు. వినపడలేదా నేను అడిగింది? ఎందుకొస్తాను మీ దగ్గరకు? అతి మెల్లని స్వరంతో అడిగింది వందన. మందుకా? ఏం ఒంట్లో బాగుండలేదా అంటూ తలెత్తి చూశాడు. అదో వదనయ్యి ఉన్న వందన కూడా మెల్లగా తలెత్తింది. మరీ అంత మరమనుషులుగా ఎప్పుడు మారిపోయారు మీరు? మీ దగ్గరకు మందుకు మినహా మరెందుకు ఎవరూ రాకూడదన్నమాట. చక్రధరం మాట్లాడలేదు. అలాగే ఆమె వంక నిశితంగా చూస్తూ కూర్చున్నాడు. ఆ రోజు నేనేమో అన్నానని వందన మాట పూర్తి కానివ్వలేదు చక్రధరం. అవన్నీ ఇప్పుడెందుకు? మరేమిటి, ఆ కారణంగానే మీరు రావడం మానేశారు. మరి నువ్వెంత విదిలించుకొట్టినా కుక్కలా తిరగనా? ఎందుకు బావా అటువంటి మాటలు? మీతో మాట్లాడాలని. వందన, ఇక నువ్వు వెళ్ళు. అందరూ ఇటే చూస్తున్నారు, చూసావా? కోపం తెచ్చుకోకండి, మీతో మాట్లాడాలని వచ్చాను. వద్దు వందన, వెళ్ళు, ఇది ఆసుపత్రి. అంత క్షమించరాందన్నమాట. వందన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చక్రధరం మనసు బాధపడింది, కానీ కరగలేదు. నీ మీద కోపం కాదు వందన. ఆలోచిస్తే నీ మాటలు నిజమేననిపించాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇటువంటి వాళ్ల దగ్గర అపవాదులు తప్పో, అందుకే రావడం లేదు. అలాగంటే సరిపోతుందా? చుట్టూ తాచుపాముల మధ్య మీరేమవుతారోనని క్షణక్షణం గుండెల్లో రంపపు కోతగా ఉంటోంది. అత్తయ్య కూడా అడుగడుగునా కంటతడి పెడుతోంది. నవ్వాడు చక్రధరం. పర్వాలేదు వందన, నువ్వు అమ్మ అటు ఇటు నన్ను కాస్తున్నంతసేపు మీ పూజాఫలం నా చుట్టూ కాపలా కాస్తూనే ఉంటుందిలే. వెళ్ళు. నీకు నా మీద కోపం కానీ నాకు నీ మీద కోపం కానీ ఎప్పుడూ లేదు. మళ్ళీ అదే మాట. కాంపౌండర్, ఇటురా. మరి వందనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు చక్రధరం. అమ్మాయి గారిని ఆశ్రమం వరకు వెళ్ళి దిగబడిచిరా అంటూ వందన వైపు తిరిగి, అత్యవసరమైన విషయాలు ఏమైనా ఉంటే రెడ్డి చేత కబురంపు. నువ్వు గాని అమ్మగాని అసలు ఆశ్రమం దాటొద్దు, బయటకు రావద్దు. నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఈ మాటైనా పాటించు అన్నాడు. ఒక్కసారి ధర్మయ్య మాస్టర్ని కలుసుకోండి పోని, ఈ మాటైనా వినండి అంది వెళ్ళిపోతూ వందనాదేవి. చక్రధరం వినిపించుకోలేదు. నర్సుకు ఏవో మందులు కలపమని ఫర్మాయిస్తున్నాడు. ఒక్క క్షణం చూసి వెళ్ళిపోయింది వందనాదేవి. ఆశ్రమానికి తిరిగొచ్చిన వందనాదేవి వెక్కి వెక్కిపడి ఏడుస్తుంటే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఏంటి వందనా అని బొజ్జగించి అడిగింది. వందనాదేవి దాచుకోలేకపోయింది. అన్ని విషయాలు సవిస్తరంగా చెప్పేసింది, మరింత వెక్కెక్కి ఏడుస్తూ. అంతా విన్న లక్ష్మీదేవి తేలిగ్గా నవ్వేసింది. చిన్నతనాలు, అంత మాత్రానికే ఏడవాలా? వాడి కోపమేమిటి? నేను వెళ్ళి కనుక్కుంటానులే ఓసారి. అంతలో అర్జున్ రెడ్డి వచ్చాడు ఏవేవో సరుకులతో. ఏమిటి విశేషాలు? యథాలాపంగా అడిగింది లక్ష్మీదేవి. పెద్ద విశేషమే ఉంది. మనం ఊరుకుంటే దేవుడు ఊరుకోవద్దు అన్నాడు చెమట తుడుచుకుంటూ పైమీద కండువాతో దులిపి కూర్చుని. ఏం జరిగింది? కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఏం జరగాలో అదే జరగబోతోంది. అందరి నెత్తిన ఆడు కొడితే ఆ నెత్తిన దేవుడు కొట్టబోతున్నాడు. ఎంతకు ఏం జరిగిందన్నయ్య?
ఆత్రంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి కూడా కలవరంతో అతడు చెప్పేదానికి ఎదురు చూడసాగింది. మంగకు వారం రోజుల నుండి జ్వరమంట. పట్నం నుండి రంగునీళ్ళయో తెప్పించిస్తున్నాడట ఇన్నాళ్ళు. రాత్రి నుంచి ఎక్కువైపోయిందట. వాంతులు ఉష్ణమునట. బ్రతకదట. పోని ఇప్పుడైనా ఆడికి బుద్ధుందా? ఊళ్ళో డాక్టరున్నాడు, పైపెచ్చు మేనలుడు. కాస్త చూపించకూడదు? ఇలాటప్పుడా కక్షలు? బండి సిద్ధం చేస్తున్నారు, పట్నం పోతారట. అయ్యో అయ్యో, ఏది దారి? వీళ్ళ కక్షలు నాశనమవ్వా? మధ్యన పిల్ల ప్రాణాలు తీస్తారు కాబోలు. కంటతడి పెడుతూ ఆందోళనగా అంది లక్ష్మీదేవి. అత్తయ్య, ఒకసారి వెళదామా? ఏడు చేయడానికి సిద్ధంగా ఉంది వందన గొంతు. ఎక్కడికి? కోపంగా ఉంది అర్జున్ గొంతు. అలాగనకన్నయ్యా, ఇప్పుడే కదా అన్నావు కక్షలు కావేశాలు ఇటువంటప్పుడా అని అంటూనే ముందుకు నడిచింది వందన. అవును, ఇలాంటి ఆపద సమయంలో చూడకుండా ప్రాణాలు నిలబడవు నాకు అంటూనే లక్ష్మీదేవి వందన్ను అనుసరించింది. కోపంగా హోంకరిస్తూ వాళ్ల ముందుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచిపోయాడు అర్జున్.